హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బన్నీస్ అండ్ అఫీషియల్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే మా ఆంటీ అల్లం పచ్చడి చేస్తుంది. మన పోయిన వీడియోలో అయితే ఇదేం పచ్చడి, అది పుదీనా కర్రీ, పుదీనా కొత్తిమీర పచ్చడి చేసింది కదా. సో ఈరోజు అయితే అల్లం పచ్చడి చేస్తుంది. సో అల్లం పచ్చడి ఎట్లా చేస్తుంది అన్నది అయితే చూపిస్తాం మీకు. అల్లం పచ్చడి మళ్ళీ నెక్స్ట్ ఏదో పచ్చడి చేస్తా అంటుంది, అది చూద్దాం. సో ఇప్పుడైతే అల్లం పచ్చడి చేస్తుంది మా ఆంటీ. ఇంకా మా ఆంటీ ఇప్పుడైతే అల్లం పచ్చడి అయితే చేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే చేస్తుంది అల్లం పచ్చడి. సో ఎట్లా చేస్తారు అన్నది చూపిస్తా, చూడండి. సో గైస్, ఫస్ట్ అయితే ఇక స్టవ్ ముట్టించుకోవాలి, కొంచెం పెద్ద పెట్టాలి. ఏమైనా వేసిరా దాంట్లో? ఏమేయాలి కదా, ఖాళీ ఇట్లనే వేసుకొని ఫస్ట్ ఏమేయాలి చెప్పు. కొంచెం మెంతులు, స్పూన్ మెంతులు, స్పూన్ అండ్ హాఫ్ ఆవాలు, అవి 1 స్పూన్, ఇంకా హాఫ్ ధనియాలు వేసుకోండి. ఫస్ట్ ఏం వేసారు? మెంతులు, ధనియాలు 2. రైట్, అర్థమైంది. ఇది వేసిన తర్వాత ఇట్లా కలుపుకోవాలి కొంచెం సేపు, కొంచెం వేడెక్కేంత వరకు. మెంతులు ఎర్రగేంత వరకు అంట. సో మీరు కూడా చేసుకోవాలంటే చేసుకోవచ్చు ఈజీగా. అంటే అయితే ఈజీ ట్రిక్గా ఎట్లా వేయాలన్నది అయితే చెప్తుంది, చూడండి. సో ఇక అవైతే ఎర్రగా అయిపోయినాయి, చూడండి. చూసారా, ఇగో ఎర్రగా అయితే అయిపోయినాయి అవి. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటిది చెప్తాను. ఇప్పుడు పట్టుకున్నాం అనుకో, సొర్ర అంటుంది కొంచెం. నెక్స్ట్ అయితే కొంచెం ఆయిల్ పోసుకోవాలా, మనకు తగినంత ఆయిల్ పోసుకొని అల్లం, ఇగోండి అల్లము, ఆగండి ఇక అల్లము ఏంటిది, ఎల్లుల్లిపాయలు అది వేసుకున్నది. అల్లం వేసుకోవాలి. అల్లం పచ్చడి కదా, అల్లం వేసుకోవాలి కంపల్సరీ. అల్లం లేని పచ్చడి కాదు కాబట్టి. ఆల్రెడీ చింతపండు ఉడకపెట్టిన, చింతపండు అది చేసింది వేసుకొని చేసారా, వేలీలు పోసుకొని ఉడకబెట్టారు. ఈ కలర్ రావాలా, చాక్లెట్ లెక్క ఇట్లా రావాలా మంచిగా. చింతపండు మొత్తం ఇట్లా ఏమంటారు, గుజ్జు లెక్క రావాలి. చాక్లెట్ మనం ఐస్ క్రీమ్ ఎట్లుంటుంది అట్లా అట్లా మంచిగా మెత్తగా రావాలా. అట్లా వచ్చేంత వరకు చేసుకోవాలా. సో అల్లం అయితే కలుపుకోవాలా. అల్లం కలిపిన తర్వాత నెమ్మదిగా అల్లం ఎంతవరకు కలుపుకోవాలా, ఎంతసేపు వరకు? అల్లం కూడా కొంచెం ఎర్రగా వేయాలంట. ఎర్రగా వేగినాక నెక్స్ట్ వెల్లుల్లిపాయలు వేయాలి. ఎలా దీంట్లోనా? రైట్. నెక్స్ట్ ఏం వేయాలి దీని తర్వాత? అల్లం వేపుకోవాలి. అది దీన్ని వేపినాక చూపిస్తాను, చూడండి. ఇట్లా కలుపుకోవాలి మంచిగా. ఇగో మిక్స్ అయితే అయిపోయింది. గుర్రం సౌండ్ వస్తుందనే అయింది. మళ్ళీ పెట్టాలా? మళ్ళీ ఓకే, మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకోసారి వేసినాం. సో మనకి ఒక బౌల్ అయితే ఇట్లా తీసుకోవాలి. మాకు ఇంత సరిపోతుంది. సో దీంట్లో మనం ఇక ఇట్లా వేసుకున్నామా, చూడండి ఫ్రెండ్స్, కలర్ ఎంత బాగా వచ్చిందో చూసిరా. స్మెల్ కూడా కొంచెం బాగానే వస్తుంది. చూసిరా, ఇట్లా వస్తుంది అనమాట. ఇట్లా వేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ మనం సగం వేసుకున్నాం కదా, దాంట్లో ఇంకొక సగం వేసుకొని మళ్ళీ ఇట్లనే వేసి మళ్ళీ ఇంకా దీంట్లో కలిపేసాలి. మొత్తం కరెక్ట్ వస్తుంది. నలగని చింతపండు ఏమైనా ఉంటే తీసేయాలి. అంటే ఇంకా కాని చింతపండు అనుకోరాదు. సేమ్ మళ్ళీ అదే సగం కదా, సేమ్ అట్లా ఇందాక మనం సగం వేసుకున్నాం కదా. ఇక ఏవైతే సగం ఉన్నాయో అవన్నీ మొత్తం వేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసి ఇట్లా చేసేసుకోవాలి. ఇట్లా చేసినాక చూపిస్తాం. ఫ్యాన్ కింద పెట్టినాం, కొంచెం చల్లగా అయింది, ఇంకొంచెం వేడిగా ఉంది. కాకపోతే ఎక్కువసేపు టైం తీసుకోవడం అని చెప్పేసి అయిపోయిందా? చల్లగా అయిపోయిందంట. ఓకే, సో ఇప్పుడైతే దీంట్లో అయితే వేసేసుకుందాం. 3, 2, 1 గో. మస్తు వస్తుంది అనుకోరాదు. సో ఈడ పచ్చడి అవుతుంది. మా అక్క అయితే దీపం అయితే పెడుతుంది.
దేవుడి భక్తి ఎక్కువ ఫ్రెండ్స్ నాకు. దీపం అయితే పెడుతుంది మా అక్క. మా అమ్మ ఎటు వస్తుంది అని చెప్పి ఈడ కూర్చుంది, నన్ను తిడుతుంది పాల ప్యాకెట్ తీసుకురా అని చెప్పి. ఇల్లేస్తారా పచ్చడి? వేడి తగ్గినాక వేయండి మరి, అంటే దానికి కొంచెం వేడిగా ఉంటుంది కదా. ఇక ఈ సీసాలు వేద్దాం మనం. సో మా పెద్దక్క ఏది అని మీకు డౌట్ రావచ్చు, చూపిస్తాను. మా పెద్దక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది, ఈసీఎల్ ఉంటారు వాళ్ళు. సో ఇంకా అక్క ఇంకా రాదనుకుంటే ఇటుగా, అంటే వస్తే ఎప్పుడో అప్పుడు మళ్ళీ వస్తే తర్వాత. సో ఇక మేమే పోయి వాళ్ళ ఇల్లు చూపిస్తే ఎట్లుంటుంది అన్నది. వాళ్ళు మొన్ననే ఇల్లు తీసుకున్నారు అన్నమాట, గృహప్రవేశం అయింది. సో అక్క వాళ్ళ ఇంటికి పోయినప్పుడు చూపిస్తాం. మన పచ్చడి చూసి రెట్ అవుతుంది, మస్తు అవుతుంది, మస్తు వచ్చింది ఫ్రెండ్స్. మాకైతే వచ్చినట్టు మేమైతే మంచిగా చేసినాం, మాకైతే టేస్ట్ బాగుంది. సో ఇగో ఇది వీడియో, చెప్పండి ఇక చెప్పు. మా పచ్చడి ఇది టేస్ట్ అంటే పూజ చేస్తుంది ఇంకా. ఫ్రెండ్స్ 6 months ఏమోనే ఉంటుంది ఫ్రెండ్స్ స్టార్ట్. అంటే 6 months వరకే ఈ పచ్చడి అయితే. బయట పెట్టుకుంటే 6 months వరకు ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెడితే 1 year వరకు కూడా ఉంటుంది. మనం ఫ్రిడ్జ్లో అంటే కొన్ని రోజులు బయట పెట్టండి, ఇక చేసిన రోజులలోనే ఫ్రిడ్జ్లో పెట్టాలంటే కాని పని. ఒక నెల 2 నెలలు బయట పెట్టండి, తర్వాత మీ ఇష్టం ఉన్నంత రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పచ్చడి అట్లనే మంచిగా మీరు మన సమ్మర్లో మన మామిడికాయ పచ్చడి ఎట్లుంటుంది అట్లనే ఇక చేసుకొని మనకి ఏం లేనప్పుడు తినొచ్చు. నార్మల్ బయట పెట్టుకున్నప్పుడు కూడా తినొచ్చు. మనం ఫ్రిడ్జ్లో పెడితే 1 year, బయట పెడితే 6 months, గుర్తుపెట్టుకోండి ఇది. చెప్పు, ఇలా టేస్ట్ చూడాలంటుండు. మా అక్క దీపం పెట్టేసింది, దండం పెట్టుకుంది. టేస్ట్ చూసి ఎట్లుందో మా అక్కని అడుగుదాం. సేమ్ మామిడికాయ పచ్చడి లెక్కనే కొడుతుంది కదా ఫ్రెండ్స్ మనకి. పాల ప్యాకెట్ తీసుకురావాలంట మా అమ్మకి. అయిపోయిందా? మొక్కుకో మంచిగా. సో ఇప్పుడు మా అక్కకి టేస్ట్ ఎట్లుందో అడుగును. పచ్చడి వేసుకుంది, వెయ్యలే పడతలే దాంట్లో కింద ఇయ్యరా అని అంటే ఇగో ఇటు యూజ్ చెప్పు ఎట్లుంది. సూపర్, బాగుందా? బాగుందంట, పుల్లగా తీయగా సరిపోయినంత బాగుంది. అన్ని పులుపులు అన్ని టేస్ట్లు వస్తున్నాయి ఫ్రెండ్స్. తాలింపు వేసాక చూడడానికి కూడా చాలా బాగుంది. సో మా అంటే అయితే కష్టపడి ఇడ్లీలో, దోశలో, దేంట్లోనైనా బాగుంటుంది, చాలా చపాతి చాలా బాగుంటుంది. పెరుగన్నంలో అయితే సూపర్గా ఉంటుంది కాంబినేషన్. సో చూడక్క చెప్పింది. సో మా అంటే కష్టపడి ఇంత చేసింది. చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ గంట కొట్టండి. మా అంటే అయితే చేసింది, మీకు కూడా ఏమైనా కావాలంటే అడుగు. సో మా అక్క చేత కూడా ఏదో ఒకటి చేపించి పెడతా. చేస్తుంది మా అక్క, ఏదైనా సాధిస్తుంది. తెస్తున్నా ఉండు. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. సో రైటా, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. చలో రైట్ మాట లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ రైట్.